తీసుకోకుండా పనిచేసినందుకు ఈ రోజు ఈ పరిష్కారం తీసుకొచ్చి పెట్టిండు. నాకు చాలా సంతోషం. ఇంతకు మించి ఏం చేయలేను. ఇక నేను దేని గురించి కూర్చున్నాను మీరు? రేపు పొద్దుగాల మాకు మద్దతు తెలపడానికి ఒక టీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు వస్తున్నారు కాబట్టి మేము ఒక పర్మిషన్ కోసం వచ్చినాం. మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పి డైరెక్ట్ పోలీసులు చెప్తున్నారు. టెంట్ పేయమంటారు, మైకులు పెట్టుకోవద్దంటారు. ఏది మీకు కూడా పర్మిషన్ లేకుంటుంది, లా అండ్ ఆర్డర్ జరుగుతుంది అని చెప్తారు. మాకు పర్మిషన్ కావాలని మేము కోరుకుంటున్నాం అంతే. పర్మిషన్ ఇస్తే పోతాం, లేదంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ శాంతియుతంగా చేసుకుంటాం. కానీ తేడాలు రాకుండా చేస్తామని చెప్పినాం. మేము అదే విధంగా రోడ్ మీన్ కూడా వస్తలేం. మేము రోడ్ మీన్కి రాకుండా నా ఊళ్ళో చేసుకుంటున్నాం. రోడ్డు మీదకి వస్తే వేరే వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి, ట్రాఫిక్ జామ్ అవుతుంది. మొన్నోసారి పోతే లాస్ట్ టైం పోతే ట్రాఫిక్ జామ్ అయింది, ఇబ్బంది పెడుతున్నాం. ఇబ్బంది పెట్టవద్దు, గవర్నమెంట్ బదలాం చేయొద్దు, గవర్నమెంట్ బదలాం చేయకుండా ఊళ్ళో సభ పెట్టుకుంటామని ఆలోచన చేసినాం. ఆలోచన కూడా భంగపరుస్తున్నారు. ఈరోజు పోలీసులను అడ్డం పెట్టుకుని గవర్నమెంట్ ఇంకేం చేస్తాం? 20 ఏళ్ల సంది పనిచేసిన కార్యకర్తగా ఈ రోజు ఈ ఫలితం చూపిస్తుంది గవర్నమెంట్. ఇంకా అంతగానే ఎక్కువేం చేస్తాను, నేను ఏం చేయలేను. లేవనైతే లేవు సార్, నేను రాను, మీరు ఏమన్నా చేసుకోండి, నేను రాను. నేను చేసిన 20 ఏళ్ళు పార్టీకి కష్టపడి చేసినందుకు నా పెళ్ళం పిల్లలు ఈ రోజు పోలీస్ స్టేషన్ లో ఎక్కించినందుకు గవర్నమెంట్ ధన్యవాదాలు చెప్తున్నా. నేను రాను సార్, మీరు ఏమన్నా చేసుకోండి, నేను రాను. నేను ఎంత మొండినా నేను చూపించాను. దండం పెట్టా సార్, మీరు ఏమైనా చేసుకోండి, నాకు పర్మిషన్ ఇయ్యి, నేను పోతా. రేపు పొద్దుగాల శాంతియుతంగా కాకుండా మీ పోలీసు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది పెట్టినట్టుంటే, ఏమన్నా రూల్ అయినట్టు పూర్తి బాధ్యత నేను తీసుకుంటా. అదే మాట సార్, నేను చెప్తున్నా కదా, అదే మాట చెప్పేది నేను అదే మాట సార్. దండం పెడతా, నేను 20 రోజులు సంది 30 రోజులు సంది ఏమైతే కావాలన్నా 10 నిమిషాలు అదే 10 నిమిషాలు అర్థం చేసుకోండి సార్. గవర్నమెంట్ అర్థం చేసుకోండి, మీరు కాదు అర్థం చేసుకోండి. పర్మిషన్ ఇచ్చండి, డిఎస్పీ సార్ మాట్లాడదాం.